జూనియర్ ఇంటర్మీడియట్లో ఈ 2 చాప్టర్స్ చదివితే చాలు పాస్ మార్క్ గ్యారంటీ. అదేవిధంగా 85కి 85 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయొచ్చో ఈరోజు ప్రతి ఒక్క చాప్టర్ వెయిటేజ్ ప్రకారం మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. సో మనకి మొత్తం జూనియర్ ఇంటర్లో ఓవరాల్గా 9 చాప్టర్స్ ఉన్నాయి. మనకి మొత్తం 85 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. దాంట్లో పాస్ మార్క్ ఎంత అంటే 29 మార్క్స్ గెయిన్ చేస్తే చాలు. బిఫోర్ 25-26 అకాడమిక్ ఇయర్ వరకు కూడా మనకి ఎలా ఉండేది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ 60 మార్క్స్కి ఉండేది. సో 60 మార్క్స్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 ఇస్తే రాయాలి. అదేవిధంగా 8 మార్క్స్వి 4 మార్క్స్వి 8 రాయాలి, 8 మార్క్స్వి 2 క్వశ్చన్స్ రాయాలి. ఈ విధంగా ఉండేది. కానీ 2025 to 26 అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 60 మార్క్స్ క్యాన్సిల్ చేసి 85 మార్క్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. సో 85 మార్క్స్లో మనకి 29 మార్క్స్ గెయిన్ చేస్తే పాస్ మార్క్ అనేది వస్తుంది. సో ఈ మొత్తం మనకున్న 9 చాప్టర్స్ ఏంటి అంటే సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, classification of elements and periodicity of properties, chemical bonding and molecular structure, thermodynamics, chemical equilibrium, redox reactions, organic chemistry, some basic principles and techniques, and the 9th one is hydrocarbons. సో ఈ 2 వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ రిమైనింగ్ 7 చాప్టర్స్లో కూడా మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో బిఫోర్ 60 మార్క్స్కి ఎలా ఉండేది అంటే అంతకుముందు మనకి ఇంకా పీ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్స్ కూడా ఉండేవి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని, అదేవిధంగా పీ బ్లాక్లో 13th గ్రూప్ ఎలిమెంట్స్, 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఇవి ఉండేవి. ఆ చాప్టర్స్ని మనకి లాస్ట్ ఇయర్లో రెడ్యూస్ చేశాడు. సో 60 మార్క్స్ ఉండేటప్పుడు ఉన్న సిలబస్ కన్నా కూడా 85 మార్క్స్ ఉండే సిలబస్లో మనకి చాప్టర్స్ని ఇంకా రెడ్యూస్ చేశాడు. కాబట్టి ఈజీగా 85 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మేము అన్ని మార్క్స్ గెయిన్ చేయలేము, కెమిస్ట్రీ కొంచెం మాకు టఫ్ చదవలేము అనుకునే వాళ్ళకి ఈజీగా ఈ 2 లెసన్స్ చదివితే పాస్ మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఆ చాప్టర్స్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ప్రాపర్టీస్. సో ఈ 2 చాప్టర్స్ కూడా వెయిటేజ్ చాలా ఎక్కువ. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకి వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హైడ్రోకార్బన్స్కి 17. కానీ కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ మాకు టఫ్, మేము చదవలేము అనుకునేవారు ఈ 2 చాప్టర్స్ని ప్రిఫర్ చేయడం మంచిది. 2nd చాప్టర్ యాజ్ వెల్ యాజ్ 3rd చాప్టర్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్లో మనకి క్వశ్చన్స్ కనుక చూస్తే 85 మార్క్స్ కన్నాం కదా. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. ఓల్డ్ ప్యాటర్న్ లాగే 8 మార్క్స్కి వచ్చేటప్పటికి మొత్తం 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. ఆ 3లో మనం 2 అటెంప్ట్ చేయాలి. సో 8 మార్క్స్ 3 ఇస్తారు, మనం 2 రాయాలి. సో అక్కడికి ఎన్ని మార్క్స్ అమ్మా? 16 మార్క్స్. సో 2 8 మార్క్స్ కూడా మేజర్గా ఈ 2 చాప్టర్స్లో కవర్ అయిపోతాయి. ఎందుకంటే రిమైనింగ్ ఆర్గానిక్లో మీరు చాయిస్ తీసుకోవచ్చు. అందుకే ఈ 2 లెసన్ని ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను. అదేవిధంగా 1 మార్క్ వచ్చేటప్పటికి మనకి ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో 9 చాప్టర్స్ నుంచి 9 క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్వి 9 కూడా అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ 1 మార్క్ వచ్చేటప్పటికి 9 ఇస్తాడు, 9 కూడా అటెంప్ట్ చేయాలి. 8 మార్క్స్ ఎన్ని ఇస్తారని చెప్పానమ్మా? 3 ఇస్తారు, ఒకటి చాయిస్. సో 3 2s 16 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా 2 మార్క్స్కి వచ్చేటప్పటికి మొత్తం ఒక్కొక్క చాప్టర్ నుండి మినిమం ఒక క్వశ్చన్ ఉంది. రిమైనింగ్ 4 చాప్టర్స్ నుంచి 5 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 14 క్వశ్చన్స్ నుంచి మీరు 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇందులో చాయిస్ అనేది ఉండదు. సో 14 2s 28 మార్క్స్. సో 8 మార్క్స్వి 2 అటెంప్ట్ చేయాలి, 16 మార్క్స్. 9 మార్క్స్వి 9 లెసన్స్ నుంచి 1 ఇస్తాడు, 9 మార్క్స్. అదేవిధంగా 2 మార్క్స్ 14 ఇస్తాడు, 28 మార్క్స్. మనకి 4 మార్క్స్ వచ్చేటప్పటికి 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో అయితే మనకి చాయిస్ అనేది ఉంటుంది. సో 4 మార్క్స్ వచ్చేటప్పటికి మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కానీ మనం 12 క్వశ్చన్స్ రాయవసరం లేదు, 8 క్వశ్చన్స్ రాస్తే చాలు. సో 8 4s 32 మార్క్స్. సో ఓవరాల్గా ఈ 16 మార్క్స్ 9 మార్క్స్ 1 మార్క్ ఏమో 9 రాయాలి, 2 మార్క్వి 14 రాయాలి, అదేవిధంగా 4 మార్క్స్వి
8 క్వశ్చన్స్ రాయాలి. సో 32 మార్క్స్. సో ఈ విధంగా మనకు ఓవరాల్ ఎంత 85 మార్క్స్. సో ఈ 2 లెసన్లు కనుక తీసుకుంటే మనకు పాస్ మార్క్ ఎంత అని చెప్పుకున్నాం 29 మార్క్స్ అని చెప్పుకున్నాం. సో ఈ 2 చాప్టర్లో తీసుకుంటే 1 మార్క్వి 2 కవర్ అయిపోతాయి. అదేవిధంగా 2 మార్క్స్ మీరు 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు, 4 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు, అదేవిధంగా 8 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. సో ఓవరాల్గా కనుక తీసుకుంటే 17, 15. సో మొత్తం ఎన్ని మార్క్స్ అయ్యాయండి 2 చాప్టర్స్ యొక్క వెయిటేజే మనకి 17 + 15 మార్క్స్ వరకు కూడా 32 మార్క్స్ వరకు కూడా ఉన్నాయి. సో మనకి రావాల్సిన పాస్ మార్క్ ఎంత 29 మార్క్స్ రావాలి. సో అందుకని పాస్ మార్క్ రావాలి అంటే ఈ 2 చాప్టర్స్ త్రూ అవుట్ ఏమీ విడిచిపెట్టకుండా చదివితే ఈజీగా పాస్ మార్క్ గెయిన్ చేయొచ్చు. కానీ 85కి 85 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే బిఫోర్ సినారియో కన్నా కూడా 60 మార్క్స్ అప్పుడు ఉన్నప్పుడు కన్నా కూడా ఒక 3 చాప్టర్స్ మనకి రెడ్యూస్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి పెరిగింది. అక్కడ 60 మార్క్స్కి ఇక్కడేమో 85 మార్క్స్కి. మనం మేజర్గా ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి అన్ని చాప్టర్స్ కూడా ఫస్ట్ చదువుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్. ఈ చాప్టర్ కనుక చదువుకుంటే మనకి మేజర్ హైయెస్ట్ అనేది వెయిటేజ్ అనేది కవర్ అయిపోతుంది. రిమైనింగ్ చాప్టర్స్లో 85కి 85 మార్క్స్ తెచ్చుకోవాలంటే 8 మార్క్స్ 4 మార్క్స్ అందరూ రాస్తారు. ఎందుకంటే 8 మార్క్స్కి చాయిస్ ఉంది, 4 మార్క్స్ కూడా చాయిసెస్ ఉన్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే 8 మార్క్స్ మనకి ఎన్ని ఇస్తున్నారు మొత్తం 3 ఇస్తున్నారు, 2నే రాస్తాం. 4 మార్క్స్ వచ్చేటప్పటికి మొత్తం ఎన్ని ఇచ్చారు 12 ఇచ్చారు, కానీ మనం 8 రాస్తే చాలు, అంటే 4 చాయిస్ ఉన్నాయి. వీటిలో ఎవరికి మార్క్స్ పోవు, ఎందుకంటే గన్ షాట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఉన్నవి సబ్జెక్ట్ వైజ్ అన్ని చదువుతారు కాబట్టి 8 మార్క్స్ 4 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. కానీ ఎక్కడ మార్క్స్ తగ్గడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి 85 మార్క్స్కి 85 రావాలి అంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్. ఎందుకు అంటే 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ప్రతి చాప్టర్ మీరు వదలకుండా చదవాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ 1 ఉంది. సో ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ ఉంది కాబట్టి 9 చాప్టర్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఏది అడుగుతాడు అనేది మనం గెస్ చేయలేము. కాబట్టి ఒకటి పోయినా కూడా 85కి 85 తెచ్చుకోలేము. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 14 ఇస్తున్నాడు. ఒక్కొక్క చాప్టర్లో 2 ఉన్నాయి, కొన్ని చాప్టర్లో 1 ఉన్నాయి 2 మార్క్స్వి. సో వీటిలో వచ్చేటప్పుడు వీటికి కూడా మనకు 2 మార్క్స్కి చాయిస్ ఉండదు. కాబట్టి 2 మార్క్స్వి 1 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా 85కి 85 తెచ్చుకోవచ్చు. సో పాస్ మార్క్ కన్నా కూడా ఈజీగా ఎక్కువే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 చాప్టర్స్తో పాటు రిమైనింగ్ ఏవో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్లోనూ చదువుతారు కదా. సో ఈజీగా మనం 85కి 85 తెచ్చుకోవచ్చు. లేదు అనుకున్నా కూడా పాస్ మార్క్స్కి మేము కష్టం, మేము కెమిస్ట్రీ చదవలేము అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా పాస్ మార్క్ అయితే గెయిన్ చేయొచ్చు. మీకు ఒకవేళ లాంగ్వేజే ప్రాబ్లం అయితే డోంట్ బాదర్ అబౌట్ దట్. ఐ విల్ టీచ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సైమల్టేనియస్లీ. 2 లాంగ్వేజెస్లో కూడా నేను సైమల్టేనియస్గా క్లాసెస్ చెప్తాను. బోత్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అలాగే సెకండ్ ఇయర్ క్లాసెస్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 1 by 1 ప్రతి ఒక్కటి కూడా చాప్టర్ వైజ్ ఫర్దర్ వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.